భారత్ రష్యా ఒప్పందాలు, పుతిన్ మోదీ కామెంట్స్, ఇండిగో ఇక్కట్లు, కేటీఆర్ పై రేవంత్ సెటైర్లు, సోనియా గాంధీ సందేశం, ఏపీలో మెగా పీటీఎం, డీఎంకే వర్సెస్ బీజేపీ, వడ్డీ రేట్లు తగ్గింపు, మూడే వన్డేకు రెడీ. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. భారత పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా మధ్య చమురు సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడులతో కొంతకాలంగా చమురు దిగుమతుల్ని భారత్ తగ్గించినప్పటికీ ఆ దేశ అభివృద్ధికి సహకరించడం కోసం సరఫరాను పెంచేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. భారత్ రష్యా మధ్య వాణిజ్యం 2030 నాటికి $100 బిలియన్ చేరుతుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ సహకారాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు. రష్యా దృష్టి పెట్టాల్సిన కీలక సవాళ్ల గురించి మోదీ తనతో చర్చించారని, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. భారత్ లో అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ నిర్మాణానికి రష్యా పూర్తి స్థాయిలో సహకరిస్తుందని పుతిన్ తెలిపారు. కూడంకులం అణు విద్యుత్ కేంద్రం తమ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అన్నారు. తమిళనాడులోని ఈ ప్లాంట్ లో మొత్తం 6 రియాక్టర్లలో ఇప్పటికే 2 పనిచేస్తుండగా మరో 4 నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఈ ప్లాంట్ భారత ఇంధన అవసరాలకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. భారత ఆతిథ్యం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ప్రధాని మోదీ నుంచి లభించిన ఆత్మీయ స్వాగతం గురించి ప్రస్తావించిన పుతిన్ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. 2 దేశాల బంధం దశాబ్దాల క్రితమే పెనవేసుకుందన్నారు. యుక్రెయిన్ తో శాంతి ఒప్పందానికి సంబంధించిన వివరాలను భారత్ తో షేర్ చేసుకున్నామని తెలిపారు పుతిన్. భారత్ రష్యా స్నేహం ఎప్పటికీ శాశ్వతమని ప్రధాని మోదీ తెలిపారు. రష్యా మనకు ఎప్పటి నుంచో మిత్ర దేశంగా ఉందని చెప్పారు. 2 దేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయని అన్నారు. దీన్ని మరింత బలోపేతం చేసే దిశగా రష్యా పౌరులకు 30 రోజుల పాటు ఉచిత టూరిస్ట్ వీసా, అలాగే 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసాను త్వరలో ప్రారంభించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరుకు భారత్ రష్యా కలిసి నడుస్తున్నాయని తెలిపారు ప్రధాని మోదీ. ఇటీవల పహల్గామ్ లో జరిగిన దాడికి గతేడాది రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో జరిగిన అటాక్ కు మూల కారణం ఉగ్రవాదమే అని అన్నారు. మానవత్వ విలువలపై చేస్తున్న ఈ ప్రత్యక్ష దాడులకు వ్యతిరేకంగా ఉగ్రవాదంపై పోరుకు ఇరు దేశాలు ఏకమైనట్లు తెలిపారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ హాట్ కామెంట్ చేశారు. ఈ విషయంలో భారత్ తటస్థంగా లేదని, శాంతి పక్షాన ఉందని స్పష్టం చేశారు. యుక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన దగ్గర నుంచి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. భారత్ పై విశ్వాసం ఉంచి పుతిన్ అన్ని విషయాలు చెప్పారన్నారు. ఇరువురం కలిసి ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపిద్దామని వ్యాఖ్యానించారు. మెరైన్ ఉత్పత్తుల కోసం భారత కంపెనీల్ని విస్తరిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన బిజినెస్ ఫోరంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ పాల్గొన్నారు. నాణ్యమైన మెరైన్ ఉత్పత్తులు, సీ ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ కు డిమాండ్ ఉందన్నారు. ఎగుమతిదారులకు మెరుగైన అవకాశాలున్నాయని చెప్పారు. కోల్డ్ చైన్ లాజిస్టిక్, డీప్ సీ ఫిషింగ్ ఆధునీకరణకు కృషి చేస్తామని తెలిపారు. భారత్ రష్యా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి అగ్రిమెంట్స్ జరిగాయి. వలస విధానం, ఆహార భద్రత, వైద్య ఆరోగ్య రంగాలతో పాటు కెమికల్, ఫెర్టిలైజర్ సరఫరాపై ఇరు దేశాలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. అంతకుముందు వ్లాదిమిర్ పుతిన్ రాష్ట్రపతి భవన్ దగ్గర ఘన స్వాగతం అందుకున్నారు. పుతిన్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రష్యా అధ్యక్షుడు త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఇరు దేశాల అధికారుల బృందాలను పరస్పరం పరిచయం చేసుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించిన పుతిన్ అక్కడి సందర్శకుల పుస్తకంలో సందేశం రాశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు రాష్ట్రపతి ముర్ము విందు ఇవ్వగా కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కు ఆహ్వానం అందడం చర్చనీయాంశమైంది. ఖర్గే, రాహుల్ గాంధీకి ఎలాంటి ఆహ్వానం అందకపోగా థరూర్ కు దక్కడం హాట్ టాపిక్ అయింది. ఏ ప్రాతిపదికన ఆహ్వానం పంపించారో తనకు తెలియదన్నారు శశి థరూర్. రష్యా అధికారులతో అనుబంధం ఉండటంతోనే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనపై చైనా హాట్ కామెంట్ చేసింది. ప్రపంచంలో ఏ దేశం ఒంటరి కాదన్న స్పష్టమైన సందేశాన్ని పుతిన్ పర్యటన చాటుతోందని తెలిపారు. భారత్ రష్యా ఎవరిపైనా ఆధారపడకుండా తమ సామర్థ్యాలను సొంతంగా మరింత శక్తివంతంగా తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోందన్నారు. ఇరు దేశాల మధ్య సమన్వయం, సహకారమే నిదర్శనమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల సమస్య తీవ్రమైంది. ప్రయాణికులు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఒక్కరోజే 1000కి పైగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇందులో సగానికి పైగా ఒక్క ఢిల్లీ విమానాశ్రయంలోనే ఉన్నాయి. బెంగళూరులో 100కి పైగా, హైదరాబాద్ లో 90కి పైగా విమాన సర్వీసులు రద్దు చేసినట్టు తెలిపారు. ఇండిగో విమాన సర్వీసుల ఇబ్బందులతో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విధులకు సంబంధించి నిబంధనల్ని కాస్త సడలించింది. పైలట్ల వీక్లీ రెస్ట్ రూల్స్ లో మార్పులు చేసింది. అయితే ఇవి తాత్కాలికమేనని స్పష్టం చేసింది. గతంలో పైలట్లకు వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. ఇప్పుడు ఈ వీక్లీ రెస్ట్ ను సెలవుగా పరిగణించనున్నట్టు డీజీసీఏ తెలిపింది.
అటు FDTL నిబంధనల్ని DGCA సవరించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం సరికాదని అభిప్రాయపడింది. DGCA ఇచ్చిన FDTL ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నామని ప్రకటించింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యతని తెలిపింది. 3 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఇండిగో సమస్యపై కేంద్రం రంగంలోకి దిగింది. దీనిపై సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. సేవల్లో అంతరాయానికి గల కారణాలు విచారించనున్నారు. బాధ్యుల గురించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తం 4 సభ్యులతో కూడిన కమిటీని పౌర విమానయాన శాఖ ఏర్పాటు చేసింది. ప్రయాణికుల కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. విమాన ఛార్జీలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటాయి. రద్దీ మార్గాల్లో విమాన టికెట్లపై ధరల మోత మోగుతోంది. హైదరాబాద్ ఢిల్లీ మధ్య రేటు 89,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీ ముంబై మధ్య 40,000, హైదరాబాద్ విజయవాడ 18,000 చూపిస్తోంది. మిగిలిన మార్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. రేట్లు దాదాపు 3 పెరిగాయని ప్రయాణికులు తెలిపారు. ఇండిగో పరిణామాల వేళ స్టాక్ మార్కెట్స్ లో ఆ సంస్థ షేర్లు దారుణంగా పతనమవుతున్నాయి. గత 5 సెషన్స్ లో 9% పైగా పడిపోయినట్లు నిపుణులు తెలిపారు. శుక్రవారం ఇండిగో షేరు ధర మరో 66 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 5,370 దగ్గర కొనసాగుతోంది. ఇబ్బందులు ఇలాగే కొనసాగితే మరింత పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇండిగో వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ గుత్తాధిపత్యమే దీనికి ప్రధాన కారణమని ఆరోపించారు. ఎప్పటిలాగానే ఈ నిస్సహాయతకు సాధారణ పౌరులే మూల్యం చెల్లిస్తున్నారని తెలిపారు. ఇలాంటివి మరోసారి జరగకుండా ఉండేందుకు విమానయాన రంగంతో సహా అన్నింటిలోనూ న్యాయమైన పోటీ ఉండాలని పిలుపునిచ్చారు. మ్యాచ్ ఫిక్సింగ్ గుత్తాధిపత్యాలు కాదని మండిపడ్డారు. ఎయిర్పోర్టులో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుండటంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఢిల్లీ విమానాశ్రయంలో వ్యక్తి సిబ్బందిపై విరుచుకుపడ్డారు. తన కుమార్తెకు బ్లీడింగ్ అవుతోందని ప్యాడ్ ఇవ్వాలని నిలదీశారు. టేబుల్ ని గట్టిగా కొడుతూ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో ఓ టెకీ దంపతులకు వింత అనుభవం ఎదురైంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న దంపతులు ఆన్లైన్ లో రిసెప్షన్ చేసుకున్నారు. బెంగళూరులో పనిచేస్తున్న మేధ, సంగమదాస్ ఇటీవల పెళ్లి చేసుకున్నారు. రిసెప్షన్ కోసం వెళ్లాల్సి ఉండగా ఇండిగో అంతరాయంతో కుదరలేదు. అతిథులు అప్పటికే వేడుకకు హాజరు కావడంతో వధూవరులు వర్చువల్ గా పాల్గొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళన చేశారు. పాట్నా వెళ్లాల్సిన ప్రయాణికులు ఎంత ఆలస్యమైనా విమానం స్టార్ట్ కాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆందోళన చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహానికి గురయ్యారు. ప్రయాణికుల ఇబ్బందులపై ఇండిగో CEO పీటర్ కీలక ప్రకటన చేశారు. ఊహించని అంతరాయానికి తమను క్షమించాలని కోరారు. కొన్ని రోజులుగా సర్వీసుల విషయంలో అంతరాయాలు చూస్తున్నామని, అప్పటి నుంచి పరిస్థితి మరింత జటిలంగా మారిందన్నారు. ఇండిగోలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కనీసం 10 రోజులు పట్టేలా ఉందన్నారు. ప్రయాణికులకు రీఫండ్ చేస్తామన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఎమిరేట్స్ విమానంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. దీంతో శంషాబాద్ లో ల్యాండ్ అయిన విమానంలో ప్రయాణికుల్ని దించేసి 2 గంటల పాటు తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట సభలో పాల్గొన్న సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ లో ఒకరు తీట నోరు వేసుకుని తిరిగాడని ఆరోపించారు. ఉప ఎన్నిక రెఫరెండం అని, తన సంగతి తేలుస్తానంటూ ఎగిరిపడ్డాడని విమర్శించారు. ఇంటింటికి తిరిగి కాళ్లకు దండం పెట్టాడని, కానీ ఓటర్లు కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించి బుద్ధి చెప్పారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కోసం అవసరమైతే ఢిల్లీతోనైనా పోరాడతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని తెలిపారు. నిధుల కోసం వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు. ప్రధాని, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి నిధులు అడగడం, అనుమతులు కోరడం ముఖ్యమంత్రిగా తన బాధ్యత అన్నారు సీఎం. ఉస్మానియా యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. వర్సిటీ అభివృద్ధి పనులపై జూబ్లీహిల్స్ నివాసంలో సమీక్షించిన సీఎం విద్యార్థుల సంఖ్య ఆధారంగా భవన నిర్మాణాలు ఉండాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అభివృద్ధికి సంబంధించి విద్యార్థుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో ఈ నెల 8, 9వ తేదీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజాభవన్ లో గ్లోబల్ సమిట్ వార్ రూమ్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమీక్ష చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధిలో రైజింగ్ గ్లోబల్ సమిట్ కీలక పాత్ర పోషించనుందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలిపారు. ఈ సమిట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సోనియా గాంధీ సందేశం పంపించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కావాలనుకునే వారికి సదస్సు వేదికగా నిలుస్తుందన్నారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను కలిశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నెల 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు హాజరు కావాలని ఆహ్వానించారు. సీఎంగా ఒమర్ అబ్దుల్లా పనితీరును ఉత్తమ్ ప్రశంసించారు. ఇటు గ్లోబల్ సమిట్ కు ఆహ్వానించడంపై ఒమర్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు.
కేటీఆర్ పై మంత్రి పొంగులేటి హాట్ కామెంట్ చేశారు. కేటీఆర్ గతంలో చాలా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ నుంచి కమర్షియల్ కు కేటీఆర్ కన్వర్ట్ చేయలేదా అని ప్రశ్నించారు. లీజుకు తీసుకున్న భూమిని కమర్షియల్ గా మార్చారని, కేటీఆర్ సంతకాలతో సహా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే కేటీఆర్ అక్రమాల లెక్కలు బయటపెడతామన్నారు పొంగులేటి. అటు తప్పు చేస్తే తన కుమారుడైన శిక్షకు అర్హుడని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని స్పష్టం చేశారు. తన కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థపై నమోదైన కేసుపై స్పందించిన పొంగులేటి ప్రతిపక్షాలు కేసులు పెట్టించాయని చెప్పడం సరికాదన్నారు. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన తన కుమారుడిపై కేసు నమోదు చేయొద్దని చెప్పే ఉద్దేశం లేదని చెప్పారు. ఆస్ట్రేలియాకు చెందిన డికిన్ యూనివర్సిటీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో పర్యటించిన ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జులియన్ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. తెలంగాణలోని పలు యూనివర్సిటీల్ని ఆస్ట్రేలియా విద్యా సంస్థలతో పార్ట్నర్షిప్ చేసే అవకాశం ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. ఏఐ నైపుణ్యం పెంచే ప్రణాళికల్లో ఉన్నామని చెప్పారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్ చేశారు. సీఎం రేవంత్ ఆదేశిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. పార్టీలో ఇంకా తన రాజీనామా ప్రస్తావన రాలేదని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం తన రక్తంలోనే ఉందన్న దానం తనకు ఎలక్షన్స్ కొత్త కాదని చెప్పారు. 11 ఎన్నికల్లో పోరాడిన చరిత్ర తనకుందన్నారు. అనర్హత కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పలువురు అసంతృప్తి నేతలు భేటీ అయ్యారు. డీసీసీ పదవి ఆశించి భంగపడిన వారికి మీనాక్షి నటరాజన్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆమెతో సమావేశమయ్యారు. వారితో చర్చించిన మీనాక్షి నటరాజన్ కార్పొరేషన్ ఇతర పార్టీ పదవుల్లో స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ చేసిన మోసానికి సాయి ఈశ్వర్ బలయ్యాడని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ తూట్లు పడవడాన్ని తట్టుకోలేకే ప్రాణాలు తీసుకున్నాడని అన్నారు. ఇది ముమ్మాటికి సర్కార్ హత్య అని సీఎం రేవంత్ ఇందుకు బాధ్యత వహించాలన్నారు కేటీఆర్. తెలంగాణ సర్కార్పై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. ఏం సాధించారని ప్రజాపాలన దినోత్సవం చేస్తున్నారని మండిపడ్డారు. డిక్లరేషన్ పేర్లతో ప్రజల్ని వంచారని, 2 ఏళ్లైనా కాంగ్రెస్ హామీల్ని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాము ప్రజావంచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు రామచంద్రరావు. అటు సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుతున్నారని మండిపడ్డారు. ప్రజల్ని దగా చేసిన కాంగ్రెస్ సర్కార్కు విజయోత్సవాలు నిర్వహించే అర్హత లేదన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే హామీల అమలుపై శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన 9,292 ఎకరాల భూ కేటాయింపులు నిబంధనలకు విరుద్ధంగా పిటిషన్లు తెలిపారు. దీనిపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు హాజరై క్షమాపణ చెప్పారు. బతుకమ్మ కుంట కేసు విచారణలో భాగంగా ఆయన హాజరయ్యారు. ఈ కేసులో హైడ్రాపై సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీంతో ఇటీవల న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయగా రంగనాథ్ కోర్టుకు వ్యక్తిగతంగా వెళ్లారు. కోర్టుకు క్షమాపణలు తెలిపారు. ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రవిని 3 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన కోర్టు కస్టడీకి అంగీకరించింది. మరోవైపు రవి బెయిల్ పిటిషన్పై వాదనల్ని సోమవారం వింటామని తెలిపింది. వైసీపీ హయాంలో టీచర్లను అవమానించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీచర్లను మద్యం షాపుల దగ్గర కాపలాగా పెట్టారని ఆరోపించారు. జీతాలు అడిగితే కేసులు పెట్టే స్థాయికి వెళ్లారని తెలిపారు. స్టూడెంట్ కిట్లపైన రాజకీయం చేశారని, విద్యా వ్యవస్థను నాశనం చేశారన్నారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి లోకేష్ తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలో పారదర్శకత తీసుకొచ్చామని చెప్పారు. సమాజం మనకెంతో ఇచ్చిందని, బడి ద్వారా ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉందన్నారు. తరగతి గది నుంచే దేశ భవితను మార్చవచ్చని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని కొనియాడారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసి పనిచేయాలన్నారు. ప్రతి విద్యార్థిలోనూ శక్తి దాగి ఉంటుందని, దాన్ని వెలికి తీయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట శ్రీ శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పవన్ పాల్గొన్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను తిలకించారు. చదువే బలమైన ఆయుధమని, లక్షలాది మెదళ్లను కదిలించే శక్తి విద్యకు మాత్రమే ఉందన్నారు. వైసీపీపై మంత్రి సంధ్యారాణి ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో తప్పులు చేసి తమను విమర్శిస్తారని ప్రశ్నించారు. పదే అబద్దాలు ఆడటం మాజీ సీఎం జగన్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. వైసీపీ హయాంలో బకాయిలుగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, డైట్ బిల్లులు తామే చెల్లించామని గుర్తు చేశారు. గిరిజనుల్ని చులకన చేసి అబద్దాలు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. విజయవాడ భవానీపురం ఇళ్ల కూల్చివేత బాధితులు మాజీ సీఎం జగన్ ను కలిశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో జగన్ ను కలిసి తమ సమస్య వివరించారు. దీంతో బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. జగన్ ఆదేశాల మేరకు భవానీపురంలో ఇళ్ల కూల్చివేత ప్రాంతానికి వెళ్లిన వైసీపీ నేతలు ఇంట్లో మనుషులున్నా పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారని ఆరోపించారు.
పరకామణి కేసులో జరిగిన విచారణపై ఆవేదన వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. న్యాయస్థానం సూచించిన విధంగా విచారణ జరగలేదని తెలిపారు. తమకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని చెప్పిన కూటమి నేతల్ని సిఐడి ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. విచారణ సమయంలో ఏం జరిగిందనేది రహస్యంగా ఉంచకుండా బయట పెట్టారని చెప్పారు. పరకామణి కేసులో జగన్ తీరుపై జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు. జగన్ దృష్టిలో లక్షల కోట్లు దోచేస్తేనే దొంగతనమా, 72,000 దొంగలిస్తే కాదా అని ప్రశ్నించారు. పరకామణి వ్యవహారం చిన్న చోరీ అంటూ జగన్ ఒక సినిమా కథను ప్రజలకు వినిపించారని విమర్శించారు. పరకామణి నిందితుడు రవికుమార్ పై ప్రేమ ఉంటే ఆయన వైసీపీలో చేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విజన్ కి తగ్గట్టు అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ గా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబును కలిసిన కోమటిరెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. పవన్ వివాదంపై అప్పటి పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. 2 రాష్ట్రాలు కలిసి ఉండాలని ఆకాంక్షించారు. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శిలాతోరణం దగ్గర భక్తుడు డ్రోన్ కెమెరా ఎగరేశాడు. అయితే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద డ్రోన్ కెమెరా ఎలా అనుమతించారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించారు. ఈ నెల 19 వరకు పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులకు శుక్రవారంతో రిమాండ్ గడువు ముగిసింది. దీంతో వారిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ పొడిగించడంతో నిందితుల్ని విజయవాడ, గుంటూరు జైళ్లకు తరలించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో అక్రమ నిర్మాణాలని అధికారులు కూల్చివేశారు. సిక్ విలేజ్ బ్యాంటియా ఫర్నిచర్ సమీపంలోని బంగ్లా నెంబర్ 207లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టదని కంటోన్మెంట్ బోర్డు రూల్స్ పెట్టింది. అయినా నిర్మాణాలు చేపట్టడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇంట్లో ఉన్న సామాగ్రితో పాటు కార్లను తొలగించి కూల్చివేశారు. వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. పేషెంట్స్ కంటే ఎలుకల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇంక్యుబేటర్ వార్డులోనూ ఎలుకలు తిరగడంపై గర్భిణీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎలుకల బెడద లేకుండా చూడాలని కోరారు. నల్గొండ జిల్లా చండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ ఏసీబీ వలకు చిక్కాడు. గట్టుప్పల్ మండలం తేరట్పల్లి గ్రామానికి చెందిన అక్రమ రిజిస్ట్రేషన్ పై సమాచార హక్కు చట్టం కింద వివరాలు ఇవ్వాలని కొందరు కోరారు. అయితే వివరాలు ఇచ్చేందుకు 15,000 లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. చంద్రశేఖర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు. దొంగలించిన 34,66,000 నగదుతో పాటు 5 మొబైల్ ఫోన్స్, 2 బైక్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 30న ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 40 లక్షల నగదుతో బైక్ ను ఎత్తుకెళ్లారు. నిందితుడు బాధితుడి స్నేహితుడే అని పోలీసులు తేల్చారు. సికింద్రాబాద్ లో పుష్ప సినిమా తరహాలో హవాలా డబ్బు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. కారును 15 కిలోమీటర్లు చేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. కారుతో సహా ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. కార్ డిక్కీ, టైర్లు, బ్యానెట్ సీట్లలో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. 4 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏడాది నుంచి నిఘా పెట్టినట్లు తెలిపారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి భారత క్రికెట్ జట్టు సభ్యులు దర్శించుకున్నారు. కోచ్ గౌతమ్ గంభీర్ సింహగిరికి వెళ్లి మొక్కులు చెల్లించారు. వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. మహిమాన్విత కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న గంభీర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్ విధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సెస్ ద్వారా సమకూరిన నిధుల్ని జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి వినియోగించనున్నారు. హెల్త్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025పై ప్రసంగించిన మంత్రి నిర్మలా సీతారామన్ దీని ద్వారా సమకూరిన నిధుల్ని రాష్ట్రాలతో పంచుకుంటామని తెలిపారు. తమిళనాడు మధురైలోని తిరుపుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించకపోవడంపై లోక్సభలో మాటల యుద్ధం జరిగింది. కొండపై దీపాన్ని ఎవరు వెలిగించాలి? హిందూ దేవాదాయ శాఖ బోర్డు సభ్యుల లేదా హైకోర్టు జడ్జి తీర్పును పట్టుకుని తిరుగుతున్న వాళ్ళ అని డీఎంకే ఎంపీ బాలు ప్రశ్నించారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. డీఎంకే ఆరోపణల్ని కేంద్ర మంత్రి మురుగన్ కొట్టిపారేశారు. ఆరాధించే హక్కును తమిళనాడు సర్కార్ నొక్కి పెడుతోందన్నారు. జడ్జి ఐడియాలజీతో తీర్పు ఇచ్చినట్లు డీఎంకే కామెంట్ చేయడాన్ని తప్పుపట్టారు. పూజా హక్కును తమిళనాడు ప్రభుత్వం అణిచివేసిందని కేంద్ర మంత్రి మురుగన్ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం నెలకొనడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల్ని పార్లమెంట్ లో చర్చించడానికి గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని విమర్శించారు. దేశం ప్రజల కోసం మాట్లాడాలి తప్ప అరచి విధ్వంసం సృష్టించొద్దని సహచర ఎంపీలకు సూచించారు. తాను మొదటి నుంచి ఇదే చెబుతున్నానని తెలిపారు. క్విక్ కామర్స్ సంస్థలు అందిస్తున్న 10 నిమిషాల డెలివరీ వ్యవస్థను నిషేధించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా డిమాండ్ చేశారు. ఈ పద్ధతిలో గిగ్ కార్మికుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. డెడ్ లైన్ ను అందుకునేందుకు కార్మికులు తీవ్ర ఒత్తిడిలో పనిచేయాల్సి వస్తోందన్నారు. గిగ్ కార్మికులు రోబోలు కాదని తెలిపారు. ఈ విషయంపై ఆలోచించాలన్నారు.
జనన ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసేందుకు 2026 ఏప్రిల్ 27వ తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. తప్పుడు సందేశాన్ని ఎవరూ నమ్మొద్దని కోరుతూ PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం పోస్ట్ పెట్టింది. దీనిపై ఎలాంటి గడువు నిర్దేశించలేదని తెలిపింది. స్మార్ట్ ఫోన్స్ లో శాటిలైట్ ఆధారిత లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ను నిరంతరం యాక్టివేట్ చేసి ఉంచడాన్ని తప్పనిసరి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. టెలికాం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఫోన్ తయారీ సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. కానీ యాపిల్, గూగుల్, శాంసంగ్ అందుకు సుముఖంగా లేవని తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు లండన్ లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. నితీష్ 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆయన్ను సత్కరిస్తున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ప్రత్యేకమైన విజయంగా JDU అభివర్ణించింది. తమిళనాడులోని పళని ఆలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. పళని వెళ్లిన తెలుగు అయ్యప్ప భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. వాటర్ బాటిల్ ధర విషయంలో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో గాజు సీసాతో భక్తుడి తల పగలగొట్టారు. దీంతో తెలుగు అయ్యప్ప భక్తులు షాప్ ఎదుటే నిల్చొని నిరసన తెలిపారు. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మరో 1120 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 10,000 కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్ చేసినట్లయింది. ఇందులో ముంబైలోని బలాడ్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి. దేవస్థానాలకు సంబంధించిన సంపదపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దేవస్థానం సంపద దేవుడిదే అని స్పష్టం చేసింది. దేవస్థానం డబ్బును సహకార బ్యాంకుల మనుగడకు ఉపయోగించొద్దని తెలిపింది. డిపాజిట్లను తిరిగి ఇవ్వాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను సహకార బ్యాంకులు సవాలు చేయగా తీర్పులో తప్పేమీ లేదని స్పష్టం చేసింది. రాజస్థాన్ హైకోర్టు లివ్ ఇన్ రిలేషన్షిప్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. యుక్త వయసు వచ్చిన ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేయొచ్చని అభిప్రాయపడింది. ఒకవేళ ఆ ఇద్దరికి పెళ్లియుడు రాకున్నా లివింగ్ రిలేషన్షిప్ లో కొనసాగొచ్చని తెలిపింది. పెళ్లి వయసు నెపంతో రాజ్యాంగ హక్కుల్ని కొట్టిపారేయలేమని పేర్కొంది. టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా తల్లి సిమోన్ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సిమోన్ తుది శ్వాస విడిచినట్లు టాటా గ్రూప్ తెలిపింది. శనివారం ఉదయం కొలాబాలో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. RBI వరుసగా 4వసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. 3 రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది. మరో 25 బేసిస్ పాయింట్లు RBI తగ్గించడంతో రెపో రేటు 5.25% దిగొచ్చింది. దీంతో గృహ వాహన రుణాలు త్వరలోనే దిగిరానున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రెపో రేటు 1.25% తగ్గింది. సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవహారాల ఇన్ఫ్లుయెన్సర్ అవధూర్ సాఠేపై నిషేధం విధించింది. రిజిస్టర్ కానీ తన సంస్థ ద్వారా పెట్టుబడి సలహాలు ఇచ్చే వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపించింది. ఈ నిషేధంతో ఆయన సెక్యూరిటీస్ మార్కెట్లోకి ప్రవేశించడానికి వీలుండదు. మరోవైపు ఆయన 546 కోట్లు జప్తు చేయాలని పేర్కొంది. UPIను మరిన్ని దేశాలకు విస్తరించనున్నారు. ఇందుకు సంబంధించి మరో 8 దేశాలతో భారత్ చర్చలు జరుపుతోంది. అందులో తూర్పు ఆసియా దేశాలున్నాయి. కొన్ని దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతుండగా ఇందులో భాగంగా UPI కోసం ఒక మార్గం అన్వేషిస్తున్నారు. కాంగోరు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన షఫాలి వర్మ నవంబర్ నెలకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా నామినేట్ అయింది. సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు ప్రతీకా రావల్ గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి షఫాలి వచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 78 బంతుల్లో 87 పరుగులు చేసి సత్తా చాటింది. పెళ్లి వాయిదా పడిన తర్వాత స్మృతి మంథన సోషల్ మీడియాలో తొలిసారిగా యాక్టివ్ గా కనిపించింది. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె చేతికి ఉంగరం లేకపోవడం ఆసక్తికరంగా మారింది.